హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు పూర్ణాలు చేసి చూద్దామండి. చాలా టేస్టీ పూర్ణాలు అండి. శనగపప్పు పూర్ణాలు అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది కదా. స్వీట్ అంటే అసలు నచ్చని వారు కూడా పూర్ణాలు అంటే చాలా ఇష్టంగా తింటారు. కానీ శనగపప్పుతోనే కాకుండా పెసరపప్పు పూర్ణాలు కూడా చేయొచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను. వీడియోని మిస్ చేయకుండా చూడండి. ముందుగా ఒక కప్పు నిండా మినప్పప్పు తీసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. సేమ్ అదే కప్పుతో అదే క్వాంటిటీలో బియ్యం కూడా తీసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. రెండు వేరువేరు గిన్నెల్లో వేసుకుని వాటి నిండా వాటర్ పోసుకుని 4 గంటల పాటు నానబెట్టుకోండి. నానిన తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత పప్పును చూపిస్తానండి. నేను పొట్టున్న మినపప్పుతో చేశాను కదా, మీరు గుళ్ళు మినపప్పుతో కూడా చేసుకోండి. గుళ్ళు మినపప్పు అయితే 2 గంటలు నానితే సరిపోతుంది. ఇలా నానిన తర్వాత పొట్టంతా కూడా కడిగేసుకుని చూపిస్తున్నానండి. బియ్యము పప్పు కూడా బాగా శుభ్రం చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా మినప్పప్పుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ అన్నీ తీసేసుకుని పిండిని గట్టిగా గ్రైండ్ చేసుకోండి. పిండి అసలు లూజ్ అవ్వకూడదండి, చాలా గట్టిగా మెత్తగా రుబ్బుకోండి. ఇలా నలిగిన తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇలా తీసుకున్నాం కదా, అదే మిక్సీ జార్లోకి కడుక్కుని పెట్టుకున్న బియ్యం కూడా వాటర్ అనేవి ఏమీ లేకుండా శుభ్రంగా దానిలో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. బియ్యం అనేవి రేషన్ బియ్యం వాడానండి, మీరు కూడా రేషన్ బియ్యం వాడుకోవచ్చు. మినప్పిండి అంతా కూడా తీసి గిన్నెలో వేసుకున్న తర్వాత బియ్యం కూడా బాగా మెత్తగా సాఫ్ట్గా రుబ్బుకోండి. వాటర్ అనేవి యూజ్ చేసామంటే పిండి అంతా కూడా లూజ్గా వచ్చేస్తుందండి. పూర్ణాలు వేసుకునేటప్పుడు కరెక్ట్ షేప్లో రౌండ్గా రావు. అంతేకాకుండా ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చేసుకుంటాయి. అందుకే మనం రుబ్బుకున్న పిండిని గట్టిగానే రుబ్బుకోవాలి. ఇవి రెండు కూడా బాగా కలుపుకొని గరిటతో బాగా కలుపుకోండి. మినప్పిండి బియ్యపిండి కూడా బాగా కలిసిపోయే వరకు కలుపుకోండి. దీనిపైన మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. బాగా నాననివ్వండి. 2-3 గంటలైనా నానితే పూర్ణాలు అనేవి చాలా పొంగుతూ టేస్టీగా వస్తాయి. ఈ లోపుగా మనం లోపల పూర్ణానికి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. పెసర పూర్ణాలు అని చెప్పాను కదా, ఒక కప్పు నిండా పెసరపప్పు తీసుకుని వాటర్ పోసుకుని బాగా కడుక్కోండి. వాటర్ అన్నీ తీసేసుకున్న తర్వాత పప్పుని కళాయిలో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. తేమ అనేది ఏమీ లేకుండా పచ్చివాసన అంతా పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఫ్లేమ్ మొత్తం సిమ్లో పెట్టుకోండి. స్లో ఫ్లేమ్లోని ఈ పప్పుని బాగా ఫ్రై చేసుకోండి. వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయిన తర్వాత పప్పు అంతా కూడా బాగా ఫ్రై అవుతుంది కదా. కరెక్ట్గా ఫ్రై అవుతున్నప్పుడు పచ్చివాసన అంతా పోయి కమ్మటి వాసన వస్తుందండి. అంతవరకు కూడా ఫ్రై చేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని కళాయి నుండి తీసేసుకుని ఇలా వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఇలా పల్చగా చేసుకున్నట్లయితే త్వరగా చల్లారుతుందండి, లేదంటే మాడిపోతుంది. ఇలా మొత్తం కూడా ప్లేట్లోకి పోసుకుని చల్లారిన తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. బాగా చల్లారింది కదా, ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఫ్రై చేసుకున్న పప్పు అంతా కూడా అలా వేసేసుకోండి. ఇలా పెసరపప్పుతో పూర్ణాలు అనేవి చాలా కొత్తగా అనిపిస్తాయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రాసెస్ అంతా మిస్ చేయకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలా చల్లారిన పప్పుని మిక్సీ జార్లో వేసుకుని 2-3 యాలకులు వేసుకోండి. ఇలాచీలు వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పెసర సున్ను రెడీ అయిపోయింది కదా, ఈ సున్నంతా కూడా గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోండి. బాదం పప్పులు, జీడిపప్పులు, అలాగే మీకు ఏవి ఇంట్లో ఉంటే అవి వేసుకుని బాగా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకుని తీసి గిన్నెలో వేసుకోండి. చల్లారిన తర్వాత వీటిని ఇలా ఉంచకుండా కట్ చేసుకోండి. సన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీ చేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో కొంచెం నెయ్యి వేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసర సున్నంతా కూడా అలా వేసుకుని నేతిలో బాగా ఫ్రై చేసుకోండి. పిండంతా కూడా ఇలా పొడి పొడిలాడుతున్నట్లుగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద
కళాయిని పక్కన పెట్టేసుకుని వేరొక గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ నిండా పాలు తీసుకుని వేసుకోండి. పాలను బాగా పొంగొచ్చేంత వరకు కాగించుకోండి. ఇలా వేడివేడిగా ఉన్న పాలను మాత్రమే రెసిపీలో వాడాలండి, ఇలా స్వీట్లో వాడాలి. బాగా కాగాయి కదా. ఇప్పుడు సున్ను ఫ్రై చేసుకున్న కళాయిని స్టవ్ మీద పెట్టుకుని పాలని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని కలుపుకోండి. పాలు అనేవి చాలలేదు అంటే ఇంకొక గ్లాస్ పాలను బాగా కాగించుకుని పిండిలో కలుపుకోండి. పాలు పోసిన తర్వాత పిండంతా కూడా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందండి. అలా కాకుండా ఇంకొంచెం ఎక్కువగా పాలను వేసుకోండి. పాలు ప్లేస్లో వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలా పాలతో పెసరపిండి అంతా కూడా ఉడికింది కదా. ఇప్పుడు ఏ కప్పుతో మనం పెసరపప్పు తీసుకుంటే సేమ్ అదే కప్పుతో కప్పు నిండా పంచదార తీసుకుని వేసుకోండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు కప్పు నిండా తీసుకోండి. స్వీట్ కొంచెం తక్కువగా కావాలి అనుకునేవారు 3/4 కప్పు పంచదార అయినా కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు పంచదార అంతా కూడా పెసర సొన్నులో బాగా కలిసిన తర్వాత స్వీట్ అనేది ఇలా పల్చగా ముద్దలాగా వస్తుంది కదా. ఇప్పుడు ఒక 1/4 కప్పు నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎక్కువగా వేసుకుంటే స్వీట్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా స్వీట్ కూడా కళాయి నుంచి త్వరగా సపరేట్ అయిపోతుందండి. అలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ స్వీట్ని కళాయిలో ఉంచుకోకుండా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుని వేసుకోండి. ఇప్పుడు నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని అలా వేసుకోండి. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత ఈ స్వీట్ని చేత్తోనే మొత్తం కూడా చపాతీ ముద్దలాగా బాగా కలుపుకోండి. వేసుకున్న పప్పులన్నీ కూడా కలిసే వరకు బాగా కలుపుకుని పిండంతా కూడా సాఫ్ట్గా వచ్చేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత దానిలో నుండి కొంచెం కొంచెంగా స్వీట్ తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఇలా రెడీ చేసుకునే లోపు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగే లోపుగా స్వీట్ బాల్స్ని రెడీ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగుతుంది కదా, లోపల పూర్ణం కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు రుబ్బుకుని పెట్టుకున్న మినపిండి బియ్యపిండిని ఒకసారి చూద్దాం. పిండి అంతా కూడా బాగా నాని పొంగిందండి, చక్కగా పైకి వచ్చింది. క్వాంటిటీ అనేది పెరిగింది కదా. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుని కొంచెంగా వాటర్ పోసుకుని సాల్ట్ అంతా కరిగే వరకు బాగా కలుపుకుని పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కూడా సాల్ట్ వంట సోడా కూడా బాగా కలిసిన తర్వాత ఒక కప్పు నిండా వాటర్ తీసుకుని చేతిని వాటర్లో తడుపుకోండి. ఇప్పుడు చేత్తోనే పిండి అంతా కూడా బాగా కలుపుకున్నట్లయితే వంట సోడా సాల్ట్ కూడా పిండిలో బాగా కలుస్తాయండి. ఇలా కలిసిన తర్వాత మనం లోపల పూర్ణాన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా పిండిలో మనకి కనిపించేలా ఇలా పైన వేసుకోండి. ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఈ లోపుగా ఆయిల్ కూడా కాగింది. ఇలా కాగుతున్న ఆయిల్లో ఒక్కొక్క బాల్ని అలా మినిపిండిలో డిప్ చేస్తూ ఆయిల్లో వేసుకోండి. చేతిని వాటర్లో తడుపుకున్నట్లయితే పూర్ణాలు అనేవి చేత్తో తీసుకుని వేసుకునేటప్పుడు కరెక్ట్గా వస్తాయండి. ఇలా మీరు కూడా నేను చూపించే ప్రాసెస్తో ట్రై చేసి చూడండి. కొత్తగా నేర్చుకునే పిల్లలైతే చేతులు కాలుతాయని భయపడకుండా రసం గరిటె ఉంటుంది కదా, సాంబార్ గరిటె లాంటి దానితో కూడా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చండి. ఇలా రెండు వైపులా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని గిన్నెలో వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పూర్ణం బాల్స్ని కూడా పిండిలో వేసుకుంటూ మనం లోపల పూర్ణం అంతా కూడా బాగా కవర్ అయ్యేలా పై పిండిని ఎక్కువగా తీసుకుని అలా పూర్ణాన్ని కవర్ చేసుకుంటూ ఎక్కువ పిండితో ఈ పూర్ణాలు అనేవి ప్రిపేర్ చేసి ఆయిల్లో వేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇదే విధంగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని అలాగే ఉడకపెట్టి పెట్టుకున్న స్వీట్ బాల్స్ని కూడా అంతా కూడా రెడీ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే పెసరసున్న పూర్ణాలు రెడీ అయిపోయాయి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, శనగపప్పు పూర్ణాలు ఇష్టపడేవారు ఒకసారి పెసరపప్పు పూర్ణాలను కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, కొత్తగా అనిపిస్తాయి.
కమ్మగా అనిపిస్తాయండి. నెయ్యి వాడాం కదా, పెసరపప్పుకి నెయ్యి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాం కదా, అక్కడక్కడ మనం తింటున్నప్పుడల్లా అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా చాలా టేస్టీగా కమ్మగా అనిపిస్తాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫోన్కి నోటిఫికేషన్కి వచ్చిన వీడియోస్ని లైక్ చేస్తూ మీకు కూడా రెసిపీస్ నచ్చితే ఇంట్లో కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటే పెసర సున్న పూర్ణాలు రెడీ అయిపోయాయి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.